తండేల్ చాలా బాగుందన్న. పర్సనల్గా నాకు చాలా బాగా నచ్చింది. అండ్ మెయిన్గా మనం చెప్పుకోవాల్సింది డిఎస్పీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ గురించి. సో బ్యాక్గ్రౌండ్ స్కోర్ నెక్స్ట్ లెవెల్లో ఇచ్చాడు అసలు. అండ్ ఒకప్పుడు మనకి డిఎస్పీ ఏదైతే ఒక లవ్ స్టోరీకైనా లేదంటే ఒక సాడ్ బీజం కన్నా మంచి కొట్టేవాడు, ఈ మూవీకి నెక్స్ట్ లెవెల్ అయితే కొట్టాడు. సో బీజం వరకు 100% న్యాయం చేశాడు. అండ్ నెక్స్ట్ మనం చెప్పుకోవాల్సింది యాక్టింగ్ గురించి. సాయి పల్లవి యాక్టింగ్ అయినా లేదంటే నాగ చైతన్య యాక్టింగ్ ఇద్దరు పోటీ యాక్ట్ చేశారు. కాకపోతే ఏంటంటే సాయి పల్లవి ప్రతి మూవీలో రెగ్యులర్గా చేసే యాక్టింగ్ ఎక్కడ కొత్తగా అనిపించలేదు. కానీ నాగ చైతన్య విషయానికి వచ్చేసరికి తన ట్రాన్స్ఫర్మేషన్ అయినా తన స్లాంగ్ అయినా సరే చాలా బాగా అనిపించింది. నేను శ్రీకాకుళం నుంచి వచ్చాను కాబట్టి ఆ స్లాంగ్ కొంచెం కనెక్ట్ అయ్యాను. మెయిన్గా డ్రాబ్యాక్ ఏంటంటే డైరెక్షన్ ఒకటి, స్క్రీన్ ప్లే ఇంకొంచెం రాశిగా రాసుకొని ఇంకొంచెం బాగా తీసుకుంటే బాగుంది అనిపించింది. ఎంత రియల్ స్టోరీ అయినా సరే వాళ్ళు చాలా చేంజెస్ చేశారు. సెకండ్ హాఫ్ వచ్చారు కంప్లీట్గా చాలా చేంజెస్ చేశారు. ఆ చేంజెస్లో ఇంకొంచెం ఇంట్రెస్టింగ్గా చేంజెస్ చేసి ఇంకొంచెం బాగా తీసుకుంటే బాగుండేది అనిపించింది. ఇద్దరు యాక్టింగ్ అయితే నెక్స్ట్ లెవెల్ చేస్తారు. ఇద్దరు దద్దరిల్లు కొట్టింది, అసలు నార్మల్గా చేయలేదు అసలు. తన కెరియర్లో బెస్ట్ మూవీ, తన కెరియర్లో 100% బెస్ట్ మూవీ అవుతుంది. తన యాక్టింగ్ వైజ్ అయినా సరే లేదంటే తన ట్రాన్స్ఫర్మేషన్ వైజ్ అయినా సరే నెక్స్ట్ లెవెల్లో తను పెట్టిన ప్రతి ఎఫెక్ట్ కూడా స్క్రీన్ మీద కనిపిస్తుంది. ఎక్కడ కూడా ఆర్టిఫిషియల్గా అయితే ఆ ఫీల్ అయితే రాలేదు. చాలా వరకు మెచ్యూర్డ్గా ఒక సెటిల్ పర్ఫార్మెన్స్ అయితే చేశాడు. తండేల్ నాగ చైతన్య గారి కెరీర్లో ఇది ఒక మంచి సినిమాగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే నాగ చైతన్య గారు యాక్టర్గా ఎక్కడో చిన్న లోపాలు ఉన్నాయని చెప్తూ ఉంటారు. ఈ సినిమాతో 100% ఒక మెట్టెక్కారు ఆయన యాక్టింగ్లో. అండ్ అక్కినేని అభిమానులు కొంచెం లోలో ఉన్నారనమాట. సినిమాలు ఫ్లాప్ అవుతూ వాళ్ళకి ఒక మంచి ఫ్యాన్ బేస్ ఉన్న ఫ్యామిలీ అది. మళ్ళీ అలాంటి వాళ్ళకి ఫ్లాప్స్ అనేవి కొంచెం అటు ఇటు పడుతూ ఉన్నాయి. అక్కినేనికి ఊరట ఇవ్వడానికి ఒక కంబ్యాక్ అయితే ఇచ్చారనమాట. ఖచ్చితంగా అక్కినేని నాగ చైతన్య గారి ఫ్యాన్స్ ఎవరు ఉంటే కాలర్ ఎగరేసుకుని తిరగచ్చు, అక్కినేని యువ సామ్రాట్ నాగ చైతన్య గారి అభిమానులు అని చెప్పి. సో ఖచ్చితంగా ఫ్యామిలీ లోలో ఉన్నప్పుడు కొట్టేవాడే అసలైన హీరో. సో మరి నాగార్జున గారు కూడా బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్స్లో ఉన్నారు. అఖిల్ గారి పని అయితే ఇంకా చెప్పక్కర్లేదు. సో అటు ఇటుగా కొంచెం అక్కినేనికి ఉన్న ఈ జనరేషన్ టార్చ్ బేరర్ అంటే నాగ చైతన్య గారే ఖచ్చితంగా. ఆయన అయితే 100%. అండ్ చందు మొండేటి గారి గురించి చెప్పుకోవాలి. ఖచ్చితంగా సూపర్ హిట్ మంచి సినిమా తీశారండి. మన తెలుగు సినిమాని పాన్ ఇండియా స్థాయిలో తీసుకెళ్తున్న డైరెక్టర్లో ఆ లిస్ట్లో ఇన్ని కూడా యాడ్ చేయొచ్చు ఖచ్చితంగా. సో ఒక సూపర్ మంచి ప్యాట్రియాటిక్ అండ్ లవ్ స్టోరీ కలగలిపిన ఒక మంచి స్టోరీని తీసుకొచ్చి స్క్రీన్ మీద పెట్టడం అనేది చాలా గట్స్ కావాలి అలాంటి స్టోరీ చెప్పడానికి. అండ్ బయట ఇది రియల్గా జరిగిన ఇన్సిడెంట్స్ని ఇన్స్పిరేషన్ తీసుకొని తీశారు. అండ్ డిఎస్పీ గారు గుజ్జు అయిపోయిందన్న కొడుకులందరికీ కూడా ఇక్కడ ఒక మంచి బ్యాక్గ్రౌండ్ స్కోర్తో మంచి సాలిడ్ సమాధానం ఇచ్చారు. ఈ బ్యాక్గ్రౌండ్ స్కోర్ సాంగ్స్ ఈ రోజుల్లో ఒక సాంగ్ హిట్ అవడమే గగనంగా ఉంది. అలాంటిది తండేల్ అనే సినిమాలో ఇన్ని సాంగ్స్ని హిట్ చేయడం డిఎస్పీ గారి వల్ల అయింది ఖచ్చితంగా. సో నాగ చైతన్య గారు సాయి పల్లవి గారు కలిపి ఒక ఈ హిట్ కాంబినేషన్ అని మళ్ళీ ప్రూవ్ చేసుకున్నారు. సో కలెక్షన్స్ అంటారు ఇంకా అది 100 కోట్ల దగ్గర ఆగుద్దా, 150 దగ్గర దాకా వెళ్తుందా, గ్రాసు షేర్లు అనేది నాగ చైతన్య గారి కెరీర్లో మాత్రం బెస్ట్ కలెక్షన్స్ వస్తాయి. అండ్ ఇంకోటి ఏంటంటే నాగ చైతన్య గారిని తక్కువ అంచనా వేసే వాళ్ళందరికీ లెఫ్ట్ లెగ్తో సమాధానం ఇచ్చారని చెప్తా. యాక్టింగ్లో ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ కానీ ఆయన యాక్టింగ్ కానీ ఆయన ఎలివేషన్స్ ఏవైతే ఉన్నాయో కరెక్ట్గా పడాల్సిన టైంలో పడినాయి. ఒకప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారికి ఫ్లాప్స్ వచ్చినప్పుడు మన టెంపర్ సినిమాతో కంబ్యాక్ ఇచ్చారు. అట్లానే అల్లు అర్జున్ గారికి వరుస ఫ్లాప్స్ వస్తున్నప్పుడు ఒక అలవైకుంఠపురం సినిమాతో మంచి కంబ్యాక్ ఇచ్చారు. అట్లానే రామ్ చరణ్ గారి వరుస ఫ్లాప్స్ వస్తున్నప్పుడు ధృవాతో కంబ్యాక్ ఇచ్చారు. అలానే ఈ స్టేజ్ నాగ చైతన్య గారికి కూడా ఒక టైం వచ్చింది. ఖచ్చితంగా తండేల్ సినిమాతో కంబ్యాక్ ఇచ్చారు. ఇక్కడ నుంచి ఆయన స్ట్రీక్ మొదలవుతుంది. మన టాలీవుడ్ బిగ్ హీరోస్ అంటే అందులో నాగ చైతన్య గారు కూడా ఖచ్చితంగా ఉంటారు. ఆయన ఎవరు కూడా టైర్ 2 అనో టైర్ 3 అనో అట్లా మాట్లాడాల్సిన అవసరం లేదు. ఇక నుంచి ఆ మాట అనిపించుకోవాల్సిన గ్రేట్ యాక్టర్ అనిపించుకుంటే ఈ సినిమాతో. సో బాక్స్ ఆఫీస్ దగ్గర కూడా లెక్కలు తెలుస్తాడు ఖచ్చితంగా. అక్కినేని లెక్కలు మారిపోయినాయి.